హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏకేఎఫ్ కలెక్షన్స్. వీడియో చూస్తే ఒక ఛానల్లో వస్తుంది, ఇంట్రో మాత్రం ఏకేఎఫ్ కలెక్షన్స్ ఉంటుంది అనుకున్నారా? వీడియో మా సిస్టర్ ఛానల్ రూబీ బ్లాగ్స్ లో వస్తుంది అండ్ మన ఛానల్లో కూడా వస్తుంది. సో అందరు మంచిగా సపోర్ట్ చేయండి, ఓకేనా? ఎండ చూడండి, నేను వీడియో షూట్ చేస్తుంటేనే భయంకరంగా ఉంది. సో ఇప్పుడు మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నాం. నా వాయిస్ కొంచెం కూల్ వాటర్ తాగడం వల్ల రాపెక్కింది, సో వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. సో ఇటు సైడ్ చూపించాను కదా, అది వచ్చేసి మా మదర్ వాళ్ళు ఉంటున్న ఇల్లు. ఈ గేట్ ఓపెన్ ఉంది కదా, సో నేను ఈ పైన అయితే ఉంటాను. మా జాకిర్ అయితే పిల్లల్ని బైక్ లో తీసుకెళ్లాడు, ఇంకా గేట్ వేసేసి నడుచుకుంటూ వెళ్తాను కొద్ది దూరం. సో ఇప్పుడు మేము వెళ్ళేది అయితే అడ్డదారి అనమాట. సో ఇప్పుడు మేము స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళే రూట్ అనేది మెయిన్ తెలుగంగ రోడ్ ఏదైతే ఉందో అటు సైడ్ నుంచి అడ్డదారి వస్తుంది. ఇంకా ఇదంతా మా వీధి చూడండి. నేను పాపని ఎత్తుకుని ఉండడం వల్ల వీడియో కొంచెం సరిగ్గా రాలేదు. సో ఫస్ట్ టైం కదా బయటికి వెళ్ళి వ్లాగ్ తీయడము, ఎలా వచ్చినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మేముండే వీధి నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఈ వీడియోలో మీకు స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా, అదైతే మాకు వాటర్ ప్లాంట్. ఎప్పుడైనా మాకు వాటర్ బండి రాకపోతే ఇక్కడికే వచ్చి వాటర్ అనేది తీసుకుంటాము. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ స్కూటీ అది ఉంది కదా, అదైతే మాకు సూపర్ మార్కెట్. ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఈ వీడియో లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మనకు మెయిన్ రోడ్ వస్తుంది. సో మనం ఇప్పుడు వెళ్లాల్సింది లెఫ్ట్ కి కాదు, రైట్ కి. ఇంకా ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మా సల్మా వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే చూపిస్తాను. అది కూడా ఈ లెఫ్ట్ లో మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా ఒక షాపే. సో ఇందాక నేను చూపించాను కదా మాకు సూపర్ మార్కెట్ ఉందని, అక్కడ ఏదైనా ఒకవేళ క్లోజ్ ఉంటే మేము ఇక్కడికి వచ్చి కావాల్సినవి తీసుకొని వెళ్తాం. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్ వస్తున్నాం కదా, సల్మా వాళ్ళ ఇంటికి దగ్గరకు వచ్చేసాము. మీకు ఇక్కడ ఈ వీడియోలో రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, సో అక్కడే సల్మా వాళ్ళ ఇల్లు. ఎల్లో కలర్ బెడ్షీట్ ఉంది చూసారా, అదే. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బైక్ లో వెళ్తున్నాము. మా జాకిర్ వచ్చేసాడు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ నుంచి మేము ఇప్పుడు బైక్ లో వెళ్తున్నాం. యాక్చువల్ గా నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం, కానీ ఎండ ఉంది కదా పిల్లల కోసం. ఇదే రూట్ ఎగ్జాక్ట్ గా మేము ఇందాక ఫ్రంట్ లో కార్ వెళ్తుంది, మా జాకెట్ డ్రైవ్ చేస్తున్నాడు. ఐస్ క్రీమ్ బండి కూడా వస్తుంది. స్కూల్ అయిపోతానే పిల్లలు ఇంటికి పోతున్నారు. వ్యాన్, స్కూల్ వ్యాన్ వెళ్తుంది. బాయ్ కిడ్స్. సో ఇదిగోండి, ఈ గుడి అయితే రీసెంట్గానే కట్టారు. స్ట్రైట్గా వెళ్తే మనకు సాయిబాబా టెంపుల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇట్లా రైట్ తీసుకోవాలి. వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడే తమ్నైల్కి ఒక ఫోటో తీసుకుంటే, ఇదంతా మనకు ప్లేస్ చూసుకుంటే గవర్నమెంట్ ప్లేస్, కానీ ఇలా మొత్తం పాడుపడిపోయి గోడలు పడిపోయి చింత చెట్లు అయితే ఫుల్ ఉన్నాయి అసలు. సో ఇట్లా వెళ్తే మనం మైసూర్ రోడ్డు మెయిన్ వస్తుంది. సో అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇదంతా చూసుకోండి ఖాళీ ఉంటుంది. ఇదంతా మనకు వీరారెడ్డి కాలేజ్. సో కనిపించట్లేదు, మేము డౌన్లో ఉన్నాం కదా. ఇదిగోండి ఇదంతా, ఇదైతే మనకు అడ్డదారి. దగ్గర నుంచి 5 minutes కూడా పట్టదు అసలు. ఇదంతా చూడండి. సో ఇది మొత్తం మనకు వీరారెడ్డి కాలేజ్. సల్మా ఏంటది, మా పిల్లలైతే ఫస్ట్ వదిలిపెట్టాడు. సో మేము ఇప్పుడు వెళ్తున్నాము. అదిగోండి ఫాస్ట్గా వచ్చేసాం. అదిగోండి మా పిల్లలు అక్కడే నిలబడుతున్నారు. సో ఇక్కడే వచ్చేసాము. ఇంకా సో దిగి కౌంటర్లో టికెట్ తీసుకొని వెళ్ళిపోవడం. ఇంకా నేను దారిలో వచ్చేటప్పుడు మాట్లాడుతున్నాను, కొంచెం అయితే గాలికి సరిగ్గా సౌండ్ అనేది వినిపించట్లేదు. ఇంకా టికెట్స్ తీసుకున్నాం. మా పిల్లలు అయితే ఇంకా స్విమ్ చేయడానికి వెళ్తున్నారు. ఇదైతే ప్లేస్ మనకు కిడ్స్ కి చాలా సేఫ్ అనొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు స్విమ్ చేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు సగం దూరం వరకు ఒకటే లోతు అనేది ఉంటుంది. ఇంకా లాస్ట్ లో కనిపిస్తుంది కదా, అక్కడే మనకు ఎక్కువ లోతు ఉండేది. ఇప్పుడు మా జాకిర్ దూకాడు కదా, సో ఈ ప్లేస్ లో అయితే కొంచెం లోతు అనేది ఉంటుంది. అదర్వైజ్ మనకు అటు సైడ్ మొత్తం ఈక్వల్ గానే ఉంటుంది లోతు అనేది. సో పిల్లలు చక్కగా మా జాకిర్ అయితే స్విమ్ చాలా బాగా చేస్తున్నాడు. తను మొన్నటి వరకు స్విమ్మింగ్ పూల్ కి ఎక్కువ వచ్చేవాడు. తను బావి దగ్గరికి వెళ్ళి మరీ స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. సో అందుకే ఇంత బాగా స్విమ్ చేస్తున్నాడు. అండ్ ఇంకా నేర్చుకోవాలక్క, నేను ఇప్పుడే కాదు, ఇది కొంచెమే అని చెప్తున్నా. చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయి. దేక్ ఓ
సో ఇక్కడ నుంచి మనము బ్యాక్ సైడ్కి వెళ్తే మనకు వీరారెడ్డి కాలేజ్. ఇప్పుడు నేను ఏదైతే అటు సైడ్ వెళ్తున్నానో మనకు మెయిన్ రోడ్ నుంచి వీరారెడ్డి కాలేజ్ గేట్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి ఎవరన్నా దూరం నుంచి వస్తారు కదా, సో డ్రెస్ అవి చేంజ్ చేసుకోవడానికి. సో లోపలికి వెళ్ళి బ్యాగ్స్ పెట్టుకొని డ్రెస్ అది చేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా మనకు చూసుకోండి వీరారెడ్డి కాలేజ్. ఒకసారి అంటే జస్ట్ ఇలా చూపిద్దామనేసి ఇలా వచ్చాను. సో ఇదంతా చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, చెట్లు మనకు మంచిగా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇదంతా మనకు రోడ్డు, ఇదిగోండి ఇదంతా మనకు వీరారెడ్డి కాలేజ్. సో మొత్తం కనిపిస్తుంది కదా. సో ఇదంతా కాలేజ్, చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్. సో ఇదిగోండి అక్కడి నుంచి మొత్తం మనకు ఎప్పుడన్నా సీఎంస్ వాళ్ళు వస్తుంటారు కదా, సో ఇక్కడ హెలికాప్టర్ అది దిగడానికి ప్లేస్ కూడా ఉంది. సో అది ఎక్కడో నాకు కూడా తెలీదు. సో నేను కూడా ఇప్పుడే వచ్చాను. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్ ఉన్నాయి. సో ఈ వీడియో అయితే మా సిస్టర్ ఛానల్ రూబీ వ్లాగ్స్లో అయితే వస్తుంది, అందరు తప్పకుండా చూడండి ఓకేనా. ఇక్కడ ఫుట్బాల్ అది ఆడుకోవచ్చు. సో గ్రౌండ్ బాగుంది. ఇది వచ్చేసి మనకు ఇండోర్ స్టేడియం ఉంది, దాని పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది. సో చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే. మా సల్మా చాలా బాగుంది ప్లేస్ అయితే, సూపర్ ఉంది. రాసున్నారు బాయ్స్ హాస్టల్ ఓకేనా. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో జస్ట్ మీకు చూపిద్దామనేసి ఇలా వచ్చాను. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. సో టికెట్ ఎంత తీసుకున్నారని చెప్పలేదు కదా. సో 1 పర్సన్ కి కిడ్స్ కైనా అడల్ట్స్ కైనా కూడా మనకు 100 రూపీస్ ఛార్జ్. మనం కిడ్స్ కి ఇద్దరికి తీసుకున్నాం అనుకోండి, ఒక ట్యూబ్ అనేది ఫ్రీగా ఇస్తారు, ఒక ట్యూబ్ కి అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మా జాకిర్ అయితే మా సల్మాన్ వదిలిపెట్టడానికి వెళ్ళాడు. నెక్స్ట్ రిటర్న్ వచ్చి నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంకా అప్పటి వరకు నేను, మా మదర్, మా చిన్నమ్మ, మా చిన్నాన్న ఇంకా అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.